ఓం శ్రీ గణాధిపతయే నమః. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరామ్. ఈరోజు మనం భగవద్గీతలోని 10వ అధ్యాయం తెలుసుకుందాం. సాయిరామ్. కాశీపట్టణమున ధీరబుద్ధి అను బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు జితేంద్రుడై పరమేశ్వరుని యందు ఉత్కట భక్తి కలిగి ఉండెను. పరమ పునీత చిత్తుడొకటచే ఆ బ్రాహ్మణుడు ఎక్కడికి ఎగినా అతడకు ఈశ్వరుడును అతని వెంట పోతుండెను. అది చూచి భృంగిరెడ్డిడు అటు అనర్చులకు కారణమేమి అని శివుని ప్రశ్నింపగా అతడు ఇట్లు వచించాను. పూర్వము కైలాసమున పున్నాగవనమున ఒక వెన్నెల రాత్రి ఒక తిన్నెపై నేను కూర్చొని ఉండగా ఆకాశం నుండి ఒక నల్లటి పక్షి నా వద్దకు వచ్చి ఒక పద్మమును సమర్పించి ప్రణమిలేను. నీవెవరవు, నీ వృత్తాంతమేమి అని నేను ప్రశ్నింప ఆ పక్షి ఇట్లు వచించాను. నేను బ్రహ్మదేవుని హంసను. సౌరాష్ట్ర దేశమున ఒక తామర కులం కలదు. అందలి తామర తుండను భుజించి ఒకనాడు నేను ఆకాశమునకు ఎగుర వెంటనే క్రింద పడిపోతిని. నా శరీరము నలిపెక్కాను. ఎలా ఇట్లు జరిగినని నేను ఆశ్చర్యముగా చూస్తుండగా ఇంతలో ఆ పద్మ సరోవరము నుండి లెమ్మో అనే శబ్దము వినబడగా నేను అసలు కేగి చూడగా ఒక పద్మలత కనిపించాను. ఆ లత నాతో ఇట్లు చెప్పదొడిగాను. నీవు ఆకాశముని గురుచు నన్ను దాటిపోతివి. తత్ఫలితముగా నీ శరీరము నలుపుదనము పొందినది. మరియు నీవు క్రింద పడిపోతివి. నా ముఖగంధము ఆగ్రహించుటచే 20,000 ఇప్పుడే దివ్యరూపము పొంది స్వర్గమునకు ఎగినవి. ఈ నా ప్రభావమునకు కారణమేమనగా పూర్వము నేను ఒక బ్రాహ్మణ బాలికను. నా పేరు సరోజవదన. వివాహానంతరము పతి శుశ్రూష చేయుచు కాలం గడుపుతుంటేని ఒకనాడు ఒక గోరువంక పక్షిచే పాఠము చెప్పించుచుండా పతి సేవ ఒకంత ఆలస్యము కాగా భర్త కోపగించి గోరువంకవు కమ్ము అని చెప్పి నన్ను శపించాడు. వెంటనే నేను ఒక మునిపొంగుని గృహమున గోరువంక పక్షిగా జన్మింప ఆ ఇంటి యజమాని నిత్యము గీత 10వ అధ్యాయమును పారాయణము చేయుచుండడం వలన నేను దాన్ని బావుగా శ్రవణము చేయుచుంటేని తన మహాత్యం వలన కొంతకాలమునకు నేను దేహమును విడి స్వర్గమందు అప్సరసగా జన్మించి పద్మావతి అనేటువంటి పేరుతో లక్ష్మికి చెలిగెత్తగా ఉండుచు ఒకనాడు ఈ సరోవరమును విహరించుతుండగా అట దుర్వాసముని చూచి భయపడి వెంటనే పద్మలతారూపమును ధరించి తిని అది చూచి అతడు లతారూపమునందే 100 వత్సరములాగు నన్ను శపించాడు. ఇప్పుడు నీకును నాకును శాపావధి సమీపించినది. నేను ఇప్పుడు గీత 10వ పారాయణం చేసేదను. నువ్వు శ్రవణము చేయము అని పలికి ఆ పద్మలత గీత 10వ అధ్యాయాన్ని స్మరించి ముక్తిని పడసాను. ఆ లత ఇచ్చిన పద్మమును తీసుకొని నీ పాదముల చెంతకు వచ్చి తినని ఆ పక్షి పలికాను. భృంగీశ్వర, బ్రహ్మదేవుని హంసయ ఆ పక్షి పూర్వము పద్మలత చే చెప్పబడిన గీత 10వ అధ్యాయ ప్రభావముచే ఒక బ్రాహ్మణుడై జన్మించి పూర్వ సంస్కారం వలన నిరంతరము 10వ అధ్యాయమును పఠించుచుండెను. తత్ఫలితముగా అతడు సర్వభూతస్థుడగు విష్ణువును దర్శించుచు మహాపవిత్రుడై తత్వజ్ఞానమును పడసి జీవన్ముక్తుడై ఉన్నాడు. 10వ మహాత్మ్యా తత్వజ్ఞానం సుదుర్లభం లబ్ధమేతేన మునినా జీవన్ముక్తిరియం తథా. కనుకనే నేను అతన్ని ప్రీతిచే సదా వెన్నంటుచుందును. గీత 10వ అధ్యాయానికి ఇటు మహిమ కలిగి ఉన్నది. కాబట్టి గీత 10వ అధ్యాయ ఫలం ఏమంటే బ్రహ్మజ్ఞాన ప్రాప్తి. జై శ్రీకృష్ణ.